భారతీయ జనతా పార్టీకి సంబంధించి అడుగుదాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీద ఇన్ని విమర్శలు చేస్తున్నా సరే, కానీ భారతీయ జనతా పార్టీలో కూడా ఈ రోజున ఇంటర్నల్ ఇష్యూస్ చాలా ఉన్నాయి. పార్టీలో కూడా అంత సమన్వయం లోపించింది అనేటువంటి ఒక చర్చ నడుస్తుంది. అవునా కాదా? అధ్యక్షుడిగా మీరే చెప్పాలి. డెఫినెట్గా ఆ రకమైనటువంటి అక్కడక్కడ సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వార్తలు వాస్తవం కాదు. నిన్న మీరు చూశారు, అంతకుముందు మేము ఉద్యమం చేశాము. అది మూసీ నిర్వాసితుల ఉద్యమం కావచ్చు, ధర్నా చౌక్లో, లేకపోతే నిద్ర కావచ్చు. మేము సమిష్టిగా ఉన్నాము, పార్లమెంట్లో సమిష్టిగా ఉన్నాము, అసెంబ్లీలో సమిష్టిగా పోరాటం చేస్తున్నాం. మాకు ఏ రకమైనటువంటి ఒక చిన్న చిన్న సమస్యలు ఉండొచ్చు. ఏదైనా ఒక సమస్య మీద ఒకరు ఆలోచన విధానం ఒకటి ఉండొచ్చు, ఇంకొకటి ఉండొచ్చు. ఇద్దరు అన్నదమ్ముల మధ్యనే ఉంటుంది. కానీ ఒక పార్టీ బయటకు వచ్చిన తర్వాత ఆమె సమిష్టిగా ముందుకెళ్తాం. అది పెద్ద చెప్పుకోదగ్గ విషయం కాదు. బీజేపీ ఉద్యమాల విషయంలో మీరన్న ఐక్యత ఎక్కడా కనిపిస్తున్నట్టు లేదు. అన్ని ఉద్యమాల్లో కలిసి పాల్గొంటున్నాం కదా. మొన్న మూసీలో కూడా అందరం, ఆల్ ఎమ్మెల్యేస్ ఎంపీస్ అందరం ఉన్నాం. ఒకరిద్దరు లేకపోతే అది పెద్ద ఇష్యూ కాదు. బీజేపీ పార్టీ ఉంటుంది తప్ప బీజేపీ వ్యక్తులతో నడవదు. గుర్తుపెట్టుకో, నేనైనా నువ్వైనా ఎవరైనా. భారతీయ జనతా పార్టీలో ఖచ్చితంగా తెలంగాణకు సంబంధించినంత వరకు నేను స్పష్టం చేయగలుగుతున్నాను, మేము ఈరోజు సమిష్టిగా నిర్ణయాలు తీసుకొని ముందుకెళ్తాం. మేము క్రూషియల్ టైంలో పార్టీకి సంబంధించిన అధ్యక్ష బాధ్యతలు మళ్ళీ స్వీకరించారు. మీకు అధ్యక్ష బాధ్యతలు కొత్త కాదు, అయినప్పటికీ ప్రత్యేక పరిస్థితులు మళ్ళీ తీసుకున్న తర్వాత ఈ రోజున కేంద్ర మంత్రి కూడా అయ్యారు. ఈ జోడేట్ల స్వారీ చేస్తూనే ఉన్నారు. ఇలాగే కంటిన్యూ చేస్తారా, లేక కొత్త అధ్యక్షులు రావాలని కోరుకుంటున్నారా? తక్కువ సమయం అనుకున్నాము, కానీ ఎలక్షన్స్ కాగానే, పార్లమెంట్ ఎలక్షన్స్ రావడం, పార్లమెంట్ ఎలక్షన్స్ కాగానే వెంటనే ఒక 1 మంత్ కూడా సమయం లేకుండానే సభ్యత్వ సేకరణ మొదలైంది. మెంబర్షిప్ క్యాంపెయిన్ 1 మంత్ కూడా కాలేదు. ఇక మెంబర్షిప్ క్యాంపెయిన్ అయిన తర్వాత ఆటోమేటిక్గా మేము పోలింగ్ బూత్ కమిటీలు, మండల కమిటీలు, జిల్లా కమిటీలు, స్టేట్ కమిటీలు, నేషనల్ కమిటీలు మారుతాయని. కాబట్టి ఆ ప్రాసెస్లో మార్చుకుందాం అనే దాంట్లో ఆల్ ఇండియా పార్టీ ఉన్నది. కాబట్టి ఇక్కడే కాదు, అనేక రాష్ట్రాల్లో గుజరాత్ అధ్యక్షుడు కూడా ఈరోజు మంత్రి అయ్యాడు, వెస్ట్ బెంగాల్ అధ్యక్షుడు కూడా మంత్రి అయ్యాడు. కాబట్టి ఇవన్నీ కూడా ఆ రకంగా ఉన్నాయి. త్వరలోనే ఈ ఒక 1 మంత్ లోపల తెలంగాణ రాష్ట్రానికి మీ వారసులు రావాలని మీరే కోరుకుంటున్నారు? 100%. నేను పూర్తి స్థాయిలో కేంద్ర మంత్రికి న్యాయం చేయాలి. ఇక్కడ కూడా ఇంకో కొత్త ప్రెసిడెంట్ వస్తే ఆయన బాగా తిరగడానికి అవకాశం ఉంటుంది. నేను ఇక్కడ స్టేట్ ప్రెసిడెంట్గా ఉండి కేంద్ర మంత్రిగా 2 శాఖలు నిర్వహిస్తూ క్యాబినెట్ మంత్రిగా జమ్మూ కాశ్మీర్లో 2 నెలలు, అదొక అడిషనల్ రెస్పాన్సిబిలిటీ. మళ్ళీ మహారాష్ట్రలో కొన్ని రోజులు, ఆ తర్వాత పార్లమెంట్ ఎలక్షన్ జరుగుతున్నప్పుడు తొందరగా వారసులు వస్తే ఎంత తొందరగా కానీ కిషన్ రెడ్డి గారు తన వారసుడిగా ఎవరు ఉండాలని కోరుకుంటున్నారు? నేను అట్లా ఎప్పుడు కూడా అందరూ మన వాళ్ళే. మా పార్టీలో ఎవరు వచ్చినా మేము కలిసి పనిచేస్తాం. నేనైనా ఇంకెవరైనా కలిసి పనిచేస్తాం. పార్టీ అధ్యక్షులు ఇప్పటికే చాలామంది పేర్లు వినబడుతున్నాయి. ఈటల రాజేందర్ లాంటి సీనియర్ నాయకుల నుంచి మొదలు పెడితే, కొత్తగా వచ్చి సీనియర్ అయినటువంటి నాయకుల నుంచి మొదలు పెడితే, పార్టీలో ట్రెడిషనల్గా గడిచిన కొన్ని దశాబ్దాలుగా ఉన్నటువంటి వారి కుటుంబాలకు సంబంధించిన నాయకులు కావచ్చు, చాలామంది ఉన్నారు. ఎవరైతే బెటర్ అని మీరు అనుకుంటున్నారు? నేను అనేది ఒకటే అడుగుతా ఉన్నాను. నేనేమి పెద్ద వచ్చిన తర్వాత ఏం పెద్ద అదేం ఉండదు. అందరం కలిసి పనిచేస్తాం. ఎవరైనా కూడా అందరం కలిసి పనిచేస్తాం. ఎవరు ప్రెసిడెంట్ అయినా కూడా మాకు ఏ రకమైన ఇబ్బంది లేదు. సమిష్టిగా కలిసి పనిచేయాలని కోరుకుంటున్నాను. ఎవరు అధ్యక్షుడైనా మీరు కలిసి పనిచేస్తానంటున్నారు, పెద్ద మనిషిగా చెప్పమాట. కానీ పార్టీకి సంబంధించి బీజేవైఎం లీడర్గా బీజేవైఎం లీడర్గా ఆ రోజు యూత్ ప్రెసిడెంట్ నుంచి మొదలు పెడితే ఈరోజు కేంద్ర మంత్రి వరకు వచ్చారు. పార్టీలో చాలా అప్ అండ్ డౌన్స్ అన్ని చూసేశారు. ఒక్క సింగిల్ ఎమ్మెల్యేగా కూడా అసెంబ్లీలో ఉన్నారు. ఇన్ని అప్ అండ్ డౌన్స్ చూసిన మీరు మీ వారసుడిగా పలానా ఉంటే బెటర్ అని మీకు అనిపించట్లేదా? జనరల్గా నాకు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మీకు ఏదో మనసులో ఉన్నట్టు చెప్పట్లేదు కానీ నేను ఒకటే చెప్తున్నాను, చాలామంది ఆ రకంగా కేపబుల్ పర్సన్స్ ఉన్నారు. నిజంగా చెప్తున్నాను, వాస్తవం చెప్తున్నాను. ఈరోజు చాలామందికి ఆ రకమైనటువంటి రాష్ట్ర అధ్యక్షుడు బాధ్యత నిర్వర్తించేటువంటి శక్తి ఉన్నది. మనం చూసాం బండి సంజయ్ని, ఏమి ముందు ఎవరు అనుకోలే, సమర్థవంతంగా నిర్వహించిండు. డాక్టర్ లక్ష్మణ్ గారిని చూసాం, సమర్థవంతంగా నిర్వహించిండు. కాబట్టి ఎవరు వచ్చినా కూడా సమర్థవంతంగా నిర్వహించే శక్తి చాలామంది ఉన్నారు. కాబట్టి ఎవరు వచ్చినా పర్వాలేదు, అందరం కలిసి పనిచేస్తామని కోరుతున్నాం. కొంత దూకుడు మీద వెళ్ళే వాళ్ళు బెటరా, లేక పార్టీకి సంబంధించి సోబర్గా ఉన్నవాళ్ళు బెటరా? ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో 2 ఉండాలి. సూపర్ ఉండాలి, దూకుడు ఉండాలి. ఎవరో మీ మనసులో ఉన్నారో ఆ పేరు బయట పెట్టలేదు అనుకుంటా. నిజంగా కూడా ఆ రకంగా బీజేపీలో మేము ఈరోజు అన్ని ఒక తెలంగాణ కాదు, అన్ని రాష్ట్రాలకు సంబంధించి నిన్నటి వరకు ఆల్ ఇండియా పార్టీ మహారాష్ట్ర ఎలక్షన్ సంబంధించి చాలా బిజీగా ఉన్నది. ఇప్పుడు కొద్దిగా ఫ్రీ అయ్యారు, రిలాక్స్. పార్లమెంట్ సమావేశాలు కాగానే నాకు సంబంధించిన ఒక్కొక్క స్టేట్ వారీగా వారు రివ్యూ చేసి
ఎవరు ప్రెసిడెంట్ అయితే బాగుంటుంది అనే విషయం వాళ్ళు మా అభిప్రాయాలు తీసుకుంటారు. అప్పుడు నేను ఏదైనా చెప్పడానికి అవకాశం ఉంటుంది. సో ఖచ్చితంగా మీ పేరు మీ అభిప్రాయం పార్టీకి పరిగణలో తీసుకుంటుంది కదా? 100%. అందరిని అడుగుతారు. ఇప్పుడు మేము ఎమ్మెల్సీ విషయంలో కూడా అందరిని అడుగుతున్నాం. మా ఎమ్మెల్యేలను ఎంపీలను అందరిని అడిగి నిర్ణయం చేస్తాం ఏదైనా కూడా.